హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన పెద్దలు చెప్పినటువంటి కొన్ని నిత్య సత్యాలను గురించి తెలుసుకుందాం. తిన్నటువంటి కంచంలో చేతులను కడగరాదు, అలా చేసినట్లయినా అన్నమును అవమానించినట్లు అవుతుంది. ఒకే ఇంట్లో అన్నదమ్ములిద్దరూ ఒకే రోజు క్షవరం చేయించుకోరాదు. అదేవిధంగా మంగళ శుక్రవారాలలో అప్పును చేయకూడదు. కానీ చేసినటువంటి అప్పును మంగళ శుక్రవారాల్లో తీర్చినట్లయినా ఉన్నటువంటి రుణబాధలు అనేవి తొలగుతాయని మన ఇంట్లోని పెద్దవారు చెబుతున్నారు. అదేవిధంగా ఇంట్లోని స్త్రీలు స్నానం చేసి పొయ్యికి నమస్కరించి వంటను ప్రారంభించడం చాలా మంచిది. అంతేకాకుండా వండినటువంటి అన్నమును అగ్నికి కొంత మెతుకులను సమర్పించటం వల్ల యజ్ఞయాగాలు చేసినటువంటి ఫలం దక్కుతుందని మన శాస్త్రం చెబుతుంది. అంతేకాకుండా ఆ ఇంట్లో ధనధాన్యాదులకు ఎటువంటి లోటు ఉండదని ఇంట్లోని పెద్దవారు చెబుతున్నారు. స్వస్తి.